నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. మనకు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎంత చెప్పినా గానీ, ఎంత విన్నా గానీ మనకు చాలా తక్కువగానే అనిపిస్తుంది. ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అని మనకు ఆతృతగా ఉంటుంది. సో అలాంటిది ఈరోజు మనకి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుండి ప్రణవానంద ప్రభుజీ గురువుగారు. సో గురువుగారితో మాట్లాడి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి మరి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. గురువుగారు, మనకి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నిసార్లు విన్నా గానీ అసలు శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం ఎంత తెలుసుకున్నా మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో మేమైతే శ్రీకృష్ణ పరమాత్మ గురించి వినాలనుకుంటున్నాం. మీరు అన్నట్టుగా శ్రీకృష్ణుడి గురించి ఎంత తెలుసుకున్నా, ఎంత విన్నా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. అదే విషయాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా ఎంతో ఆనందం వేస్తుంది. అవును, మీరు చూడండి, ఈ రోజు చదివిన న్యూస్ రేపు చదివారనుకోండి, నిన్న చదివాం కదా అనిపిస్తుంది. చాలా బోరింగ్. అదే ఇంకొక రోజు అదే న్యూస్ చెప్పామనుకోండి, మీరు అనిపిస్తుంది ఏంటి అసలు అని అనిపిస్తుంది. కానీ కృష్ణుడి గురించి మీరు చూడండి, కృష్ణుడు బృందావనంలో పుట్టాడు, వెన్న దొంగతనం చేశాడు, గోవర్ధనాన్ని ఎత్తాడు, అదే లీలలు 5000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఎప్పుడు విన్నా ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అది భగవంతుడి లోపల ఉండే ప్రత్యేకమైన శక్తి అన్నమాట. ఇంకా ఏ వస్తువు కూడా అలా మనకి ఆనందాన్ని ఇవ్వలేదు, మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. అది భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందుకే శాస్త్రం చెప్తుంది, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే అని అంటుంది శాస్త్రం. అంటే ఎలాగైతే మీరు ఒక చేపను చూసారనుకోండి, నీళ్ళలోంచి బయటికి తీసేసి మీరు దానికి పిజ్జా ఇస్తాను అని అంటే అది ఏమంటుంది? పిజ్జా తింటాను అంటుందా? ఒరే నన్ను నీళ్ళల్లో పడేసేరా అని అంటుంది. లేదు, నిన్ను చక్కటి ఏసీ రూమ్ లో, బ్రహ్మాండమైన స్టూడియోలో చక్కటి ఊగే చైర్ పైన కూర్చోబెడతాను, నీకు ఇంటర్వ్యూ చేస్తాను అంటే ఏమంటుంది? ఒరే నాకు అది వద్దు, నాకు నీళ్ళల్లో పడేసే అని అంటుంది. అలా ప్రపంచంలో మనము ఆత్మకి ఏది ఇచ్చినా సరే సుఖాన్ని ఇవ్వలేము. కానీ ఎప్పుడైతే దాని స్వరూపమైన కృష్ణతత్వం, కృష్ణ భక్తి, కృష్ణ కథలు మనకి అలవాటు చేస్తాము, అప్పుడు అది ఆనందంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి కృష్ణుడు, కృష్ణ అని అంటేనే ఆకర్షణ, అందరినీ ఆకర్షించేవాడు, అందరికంటే అందమైన వాడు, అన్నిటినీ తాను సృజించి ఈ ప్రపంచానికి తెలియజేసిన వారు అటువంటి శ్రీకృష్ణుడు. అహం బీజ ప్రదాపిత అని అంటారనమాట. అంటే నేనే అందరి యొక్క పిత అని భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేశారు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అనుకున్నారు అనుకోండి, మా తండ్రి గురించి నాకు తెలియదు అని అంటే ఎలా ఉంటుందండి? రే మీ నాన్నగారి గురించి తెలీదా? మీ నాన్నగారు ఎలాంటి వారో నీకు తెలీదా అని అంటాం కదండి. మన తండ్రి అయిన కృష్ణుడి గురించి మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? మరి ఎలా కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే గీతా భాగవతాదులు నుంచి మనం తెలుసుకోవాలి. ఎందులో అయితే కృష్ణుడి యొక్క లీలలు మనకి ప్రస్తావన జరిగిందో, ఏదైతే కృష్ణుడు మాట్లాడిన మాటలు ఉన్నాయో, వీటిని విన్నప్పుడు కృష్ణుడి గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని ఆస్వాదన చేయొచ్చు, ఆయన చెప్పిన మాటల్ని జీవితంలో ఆచరించవచ్చు. ఓకే, అలాగే గురువు గారు, మనకి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇప్పుడు మీరు చెప్పారు. ఆయన గురించి మనం ఎంత తెలుసుకున్నా, ఎంత విన్నా అది మనకు సరిపోదు. మనం ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అని మనకు అనిపిస్తుంది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మాకు కొన్ని రహస్యాలు చెప్పండి గురువు గారు. భగవంతుడు అన్నిటికంటే గొప్ప రహస్యం, కానీ ఆ రహస్యానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఓపెన్ సీక్రెట్ స్వామి. అన్నిటికంటే నిగూఢమైన అర్థము భగవంతుడు అని అనుకున్నా, ఆయన చేసిన లీలల వెనకాల ఉండే తత్వము తెలుసుకోవటమే నిజంగా కృష్ణ రహస్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. కానీ ఆయన లీలల వెనక ఏదో ఒక పరమార్థం అనేది ఖచ్చితంగా తప్పకుండా. భగవంతుడు చేసిన ప్రతి ఒక్క పనికండి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఏదో ఒక అర్థం ఉంటుంది. స్వామి అర్థం లేకుండా ఒక్క పని కూడా చేయరు, ఒక్క లీల కూడా చేయరు అన్నమాట. ప్రతి ఒక్కటి స్వామి ఏదో ఒకటి మనకి నేర్పించాలి అని అనుకుంటున్నారు. ఆయన అవతార ప్రయోజనమే అది. స్వామి అవతరించడానికి 3 ప్రయోజనములు ఉన్నాయి అని ఆయన చెప్పుకున్నారు. ఏంటో తెలిసిన మీకు? పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పాడు. మొట్టమొదటి విషయం, తన భక్తులతో లీల చేయడానికి, తన భక్తులని కాపాడడానికి, తన భక్తులతో ఆనందాన్ని పంచుకోవడానికి స్వామి అవతరిస్తారట. ఈ నెలలో ఒక అద్భుతమైన అవతారం ఆవిర్భవించిన ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఏంటో మీకు తెలుసా? చెప్పండి. నరసింహ చతుర్దశి. నరసింహ స్వామి వారు ఆవిర్భవించింది ఈ నెలలో మే 22వ తారీఖున మనకి ఆ ఉత్సవం, నరసింహ చతుర్దశి ఉత్సవం జరుగుతుంది. మీరు చూడండి,
భగవంతుడు ఎందుకు ఆవిర్భవించారు నరసింహస్వామిగా? ప్రహ్లాదుని రక్షించడానికి ఆవిర్భవించారు. చిన్న పిల్లవాడే. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, నాకు ప్రైమ్ మినిస్టర్ని చూడాలని ఉంది అని అంటే వస్తాడా ప్రైమ్ మినిస్టర్? రారు. కానీ ఒక చిన్న పిల్లవాడు భగవంతుడు ఉన్నాడు, వాళ్ళ నాన్నకి చెప్పారు, ఒరేయ్ భగవంతుడు ఉన్నాడా అని అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే అని అంటే ఈ స్తంభంలో ఉన్నాడా? ఆ బ్రహ్మాండంగా ఉన్నాడు అనగానే ఒక పెద్ద గదని తీసుకొని ఆ స్తంభాన్ని విరగొట్టంగానే స్తంభం నుంచి నరసింహస్వామిగా ప్రకటించారు. కస్టమైజ్డ్ భగవాన్ అన్నమాట. నరసింహము ఒక రూపంలో వచ్చి ప్రహ్లాదుని కాపాడారు భగవాన్. అంటే ఎంత ప్రేమ ఉంటే అండి ఒక చిన్న పిల్లవాడు చేసిన ప్రార్థన కోసం ఆయన వచ్చేస్తారు చెప్పండి. భగవంతుడి యొక్క అవతార రహస్యం ఏమిటి అని అంటే, ఎవరు ప్రార్థన చేసినా మనల్ని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు రక్షిస్తాడు అనే నమ్మకం భగవంతుడు మన లోపల కలిగిస్తాడు అనమాట. ఇప్పుడు కృష్ణావతారం, రామావతారం, నృసింహావతారం, ఈ అవతారాలన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా మెమరీ లాస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు లేదా వినే ఉంటారు, మెమరీ మర్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తుంటారంటే ఫోటోలు చూస్తుంటారు వాళ్ళు చిన్నప్పుడు. మీది మీ అమ్మ నాన్న, నువ్వు ఇలా ఉన్నావు, ఈ ఇంట్లో ఉన్నావు, ఈ కార్లో ఉన్నావు అంటే ఇలా ఇలా చూసి ఆ మెమరీ కొద్దిగైనా గ్యాదర్ అయ్యి ఏదో ఒకటి గుర్తొస్తుంది అనే ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. అలా మనందరం కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదండి, మనందరం కూడా భగవంతుడి యొక్క లోకానికి చెందిన వాళ్ళు. మీకు తుకారాం మహారాజ్ అని వినే ఉంటారు మీరు, మహారాష్ట్రలో పెద్ద భక్తుడు, పండరీనాథుడి దగ్గర తుకారాం అని. మీరు ఆయనకి ఒకసారి వైకుంఠ విమానం వచ్చిందనమాట. అయితే వాళ్ళ భార్యకి చెప్తారు, అయ్యా వైకుంఠ విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళ్తున్నా, వస్తావా నువ్వు అని అంటే, ఏ లేదు నేను ఇంట్లో పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళిరా అని. ఆయనతో వైకుంఠ విమానం ఎక్కేసి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు అందరు అడుగుతూ ఉంటారు, అరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను నా ఊరికి వెళ్తున్నా అని అంటారు తుకారాం మహారాజ్. అంటే మన ఊరు ఏదో ఈ ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉండే ఒక డిస్ట్రిక్ట్ మన ఊరు కాదు, మన అందరి ఊరు భగవంతుడు ఉండే ఆ ప్రదేశం అనమాట. దాన్నే వైకుంఠము అని అంటారు. అయితే మనందరము కూడా అక్కడ ఉన్న వాళ్ళం, అక్కడ ఉన్న స్పృహ మనకు కలిగించడానికి భగవంతుడు మెమరీ లాస్ పేషెంట్కి ఎలా అయితే ఫోటోలు తీసి గుర్తు చేస్తామో అలా ఈ ప్రపంచంలోకి వచ్చి లీలలు చేస్తూ మనకి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఓ ఈ లీల కృష్ణుడు చేశాడా, ఓ ఇది అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశానే, ఇది ఈ ప్రపంచంలోది కాదు ఆ ప్రపంచంలోది అని మనం అనుకుంటూ ఆ తపన పెంచుకొని భగవంతుడికి శరణాగతి చేసి అక్కడికి వెళ్ళటం, అదే మన జీవితం యొక్క గోల్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి? యత్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ అని కృష్ణుడు చెప్పాడు. ఏ లోకానికి వెళ్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాని ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని వైకుంఠం అంటారు. అక్కడికి వెళ్ళటమే ఈ మానవ జన్మ యొక్క పర్పస్. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాము అని అనుకోండి, ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కారు ఉంది మన దగ్గర, డ్రైవర్ ఉన్నాడు, మన దగ్గర పెట్రోల్ ఉన్నది, కార్ కండిషన్లో ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడికి వెళ్తామండి? ఇవన్నీ సదుపాయాలున్నా ఎక్కడికో ఒక చోటికి చేరుకోవాల్సిన ప్రదేశం ఏమిటి అని తెలిసి ఉండాలి కదా. ఖచ్చితంగా మనం ఊబర్ లేకే ముందు డెస్టినేషన్ పెట్టి ఎక్కుతాం కదా. డెస్టినేషన్ లేకుండా మీరు ఊబర్ బుక్ చేసుకొని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే వాడు ఏమంటాడు, వీడిని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఫస్ట్ అని. అవునా కాదు? కాబట్టి మన జర్నీ ఒక మనిషిగా, ఒక జీవుడిగా ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే భగవంతుడి దగ్గర ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో మనల్ని హెల్ప్ చేయడానికి భగవంతుడు వివిధ అవతార రూపంలో ఆవిర్భవిస్తూ ఉంటారు, మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అందులో కృష్ణావతారం మనకి అన్నిటికంటే క్లోజెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న ద్వాపర యుగంలోనే కృష్ణావతారం జరిగింది. ప్లస్ కృష్ణుడు చేసిన లీలలు ఎంతో మనల్ని మంత్రముగ్ధులని చేస్తుంది అనమాట. ఎందుకంటే అందరికి చిన్నపిల్లలంటే ఇష్టం కదండి. చిన్నపిల్లలు ఏం చేసినా సరే వాడు బాబా బాబా అంటే, ఓ చూసావా వాడు అన్నయ్య అంటున్నాడు, అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు అని మనమే కల్పించుకొని వాడిని ముద్దు చేస్తూ ఉంటాం అనమాట. అయితే కృష్ణుడు చిన్న పిల్లవాడిగా వచ్చి చిన్న పిల్లల లీలలన్నీ చేసి మనం మనసుని మొత్తం ఆయన క్యాప్చర్ చేసేసుకున్నారు అనమాట. కాబట్టి కృష్ణుడి గురించి విన్నా, కృష్ణతత్వం గురించి తెలుసుకున్న మనసు ఒక్కసారి అలా పులికించిపోతుంది. అసలు అదొక ఆనందం ఇలా వచ్చేస్తుంది మనకి చాలా.
ఓకే గురుగారు, మాకు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నో రహస్యాలు తెలియచేశారు. అలాగే శ్రీకృష్ణుడి గురించి చాలా మందికి తెలుసుకోవాలని చెప్పేసని చిన్న చిన్న ఆశలు ఉంటాయన్నమాట. అరే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని చెప్పేసని చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోవడం ఎలా అని చెప్పేసని చాలా మంది తాపత్రయం పడుతూ ఉంటారు. సో అసలు శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారంటారు? యాక్చువల్గా కృష్ణుడు బృందావనంలో ఉండేవారండి. అయితే కృష్ణుడు మీరు చూసారనుకోండి, ఎప్పుడు వేణువుని వాయిస్తూ ఉంటారు. మురళి, అవును. వంశీ అనే ఆ మురళి యొక్క పేరు అనమాట. ఆ వేణువుని వాయిస్తూ ఉన్నప్పుడు ఒకసారి నెమళ్ళన్నీ కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చేసేవన్నమాట. ఎప్పుడైతే కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉండేవారు, బృందావనంలో ఎలా అయ్యేదంటే ఆకాశంలో పైన ఎగిరే పక్షులన్నీ కూడా కిందికి వచ్చేసేవన్నమాట. ఓకే. కృష్ణుడు అన్ని వేణువు వాయిస్తుంటే మేము వినాలి అని. ఇక్కడ కూడా చూడండి, కృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్నాడు. అవును. కాబట్టి ఆయన వేణుగానం చేస్తుంటే పారే యమునా నది ఆగిపోయేదన్నమాట, రాయిలా మారిపోయేది. సో ఈ శబ్దానికి ఆ గానం వినిపించదు. వినిపించడానికి, ఆ గానాన్ని రెలిష్ చేయడానికి యమునా నది ఆగిపోయి అలానే కృష్ణుని చూస్తూ ఉండేదన్నమాట. తర్వాత ఏవైతే రాళ్ళు కదలవండి, రాళ్ళు ఒక దగ్గరే ఉండిపోతాయి, అటువంటి రాళ్ళు కరిగిపోయి పారుతూ ఉండేవన్నమాట. కృష్ణుడి యొక్క వేణుగానం అంత స్వీట్ గా ఉండేదన్నమాట. దాని తర్వాత అక్కడ ఉండే యానిమల్స్ అన్ని, జింకలు, నెమళ్ళు, ఆవులు అన్ని కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చేసావన్నమాట. పైనుండి వెళ్ళే మబ్బులు వర్షిస్తూ ఉండేవి. అయితే మనం అడగచ్చు, అయ్యా అందరూ బానే ఉంటే ఈ మబ్బులు ఎందుకు వర్షిస్తున్నాయి అని అంటే, మబ్బులట ఏడుస్తుంటాయట బృందావనంలో. ఎందుకు ఏడుస్తున్నాయి అని అంటే, ఈ జీవులందరూ బృందావనంలో ఉండి బ్రహ్మాండంగా కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా అనుభవిస్తూ ఉండగలుగుతారు, కానీ మేము మాత్రం బృందావనం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని పాపం మబ్బులన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయట. కాబట్టి అలా బృందావనం అనే ఒక ప్రదేశం అత్యద్భుతమైన సుందరమైన ప్రదేశం. అక్కడ కృష్ణుడు చేసే లీలలు అత్యద్భుతమైన లీలలు అనమాట. అయితే ఒకసారి కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే నెమళ్ళు అనుకున్నాయట, ఈయన పర్ఫార్మెన్స్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని నెమళ్ళు ఆలోచిస్తే, మా దగ్గర అన్నిటికంటే మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటి అని ఆలోచన చేశాయట. అప్పుడు నెమళ్ళకి నెమలి పించం చాలా అందంగా ఉంటుంది అని ఆ నెమలియే తన దగ్గర నుంచి ఒక నెమలి పింఛాన్ని తీసుకొని కృష్ణుడికి గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని పెట్టుకున్నారనమాట. ఇంకొకసారి కృష్ణుడు డాన్స్ చూసి నెమళ్ళు అనుకున్నాయట, అసలు అందరూ నెమలి నృత్యం అంటారు, కానీ కృష్ణుడు ముందు మా నృత్యం ఏం పనికొస్తుంది అని ఆయనకి సరెండర్ అవుతూ. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన చేతిలో ఓడిపోయారనుకోండి, వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ ఇచ్చేస్తారనమాట. అలా నెమళ్ళు అనుకున్నాయట, అయ్యా నేను మీ అంత సుందరంగా డాన్స్ చేయలేము, నువ్వే అందరికంటే మోస్ట్ బ్యూటిఫుల్ డాన్సర్ అని తన దగ్గర ఉండే నెమలి పింఛాన్ని తీసి కృష్ణుడికి సమర్పణ చేసిందట. కాబట్టి కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎప్పుడైతే యశోదమ్మ కృష్ణుడికి ఇలా ముడి కట్టేదన్నమాట, ముడి కట్టి ఒక ముత్యాల హారాన్ని పెట్టేది. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటారు కదండి, అప్పుడు ఆ సమయంలో యశోదమ్మ ఇవి జారిపోకుండా ఒక నెమలి పింఛాన్ని గుచ్చి పెట్టేదన్నమాట. అలా వివిధ కారణాల వల్ల కృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని ధరించటము, దాన్ని ఎంతో సుందరమైన అలంకరణ. కృష్ణుడికి ఉండే ముఖ్యమైన అలంకరణలో ఒకటి నెమలి పింఛాన్ని కూడా తప్పక అలంకరిస్తారు. ఏ కృష్ణుడినైనా మీరు చూడండి, నెమలి పింఛన్ లేని కృష్ణుడిని మనం ఎక్కడా కనిపించాలి. అసలు చూడాలనిపించదు కూడా నెమలి పింఛన్ లేని కృష్ణుడిని. ఎందుకంటే ఆయనకి మనం ఇచ్చే గిఫ్ట్ అంత ఇంపార్టెంట్. ఆయన దగ్గర లేనిది కాదండి, ఆయనే నెమళ్ళని సృష్టించింది, నెమళ్ళకి అందం ఇచ్చింది, కానీ ప్రేమతో ఇచ్చింది, ఆస్వాదన చేసి దానికి ఎంత ముఖ్యత్వాన్ని ఇచ్చే తత్వము కృష్ణ తత్వము అని మనకి అర్థమవుతుంది. అవును గురుగారు, అలాగే ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందంటారు? ఆ తర్వాత భగవంతుడు మనలాగా పుట్టటము చనిపోవటము అనేది ఉండదు. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించారు అని అంటారు. ఎవరైనా సూర్యుడు ఈ రోజు పుట్టాడు సాయంత్రానికి చనిపోతాడు అంటారా? లేదు, ఉదయించాడు అస్తమించాడు. అలానే కృష్ణుడు పుట్టడం చావుట అనేది ఉండదండి. కృష్ణుడు అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. ఏదో శరీరాన్ని ఒక చోట వదిలిపెట్టేసి దానికి ఏమైనా అంతిమ సంస్కారాలు చేయటం అలాంటివి ఏమీ ఉండదండి కృష్ణుడికి. ఆయన సశరీరంగా వచ్చారు, సశరీరంగా ఆయన స్వధామం అని అంటారు. ఏదైతే గోలోకం వైకుంఠం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారనమాట ఆయన. అంతేకాని కృష్ణుడు ఏదో శరీరాన్ని వదిలేసి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది అలాంటివి ఏమి ఉండవండి. భాగవతంలో ఎప్పుడైతే కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి జరుగుతుందో ఆ ఘట్టము ప్రభాస క్షేత్రము అనే ఘట్టంలో అక్కడ అందరు దేవతలు పైకి వచ్చి నించుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటారు, కృష్ణ మా కోసం నువ్వు అవతరించావు,
మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము కష్టాలు పడుతున్నాం ఈ రాక్షసుల వల్ల అని మేము ప్రార్థన చేస్తే నువ్వు మా కోసం అవతరించావు, భూమిదేవి ప్రార్థన చేస్తే నువ్వు అవతరించావు, కాబట్టి మీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి అందరు దేవతల పైన వేచి చూస్తూ ఉన్నారన్నమాట. పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు దేవతలందరూ కృతజ్ఞతతో, ఫ్లవర్ షవర్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు అవతార పరిసమాప్తి అయిపోయింది అని సశరీరంగా అంతర్ధానం అయిపోయారు, తన లోకానికి వెళ్ళిపోయారు. అయితే భాగవతం చెప్తుంది ఆ కృష్ణ భగవానుడే కలియుగంలో ఆ కృష్ణ శక్తి మొత్తం ఇంకొక రూపాన్ని దాల్చినదట. ఏంటో తెలుసా? శ్రీమద్ భాగవతం. ఆ కృష్ణుడే భాగవత పురాణంగా మారిపోయారన్నమాట. కాబట్టి ఈ కలియుగంలో మనం కృష్ణుని యాక్సెస్ చేయడం అన్నిటికంటే ఈజీగా ఏ విధానము అనంటే భాగవతాన్ని వినటం, భాగవతాన్ని చదవటం. అందుకే మనం ఎప్పుడైతే కోవిడ్ లో ఉన్నామో అప్పుడు మేము భాగవత ప్రవచనం చేసాం అనమాట. సంపూర్ణ భాగవత ప్రవచనం మన ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు ప్రవచింపజేసాం. సుమారుగా 8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ ప్రవచనాలను విన్నారు. ఫస్ట్ టైం కృష్ణుడి గురించి చాలా మంది ఆ భాగవత ప్రవచనాల ద్వారా తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న వారికి ఏమైంది అంటే మనసులో ఒక కృష్ణుడి పట్ల అపరిమితమైన ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తి మొత్తం కూడా ఆ భాగవతంలో పెట్టేశారు కృష్ణుడు. కాబట్టి ఆ యాక్సెస్ కృష్ణుడు ఎలా అయితే ఆయన స్వరూపం ఉంటుందో, 2 శ్రీపాదాలు, 2 చేతులు, 90 ముఖము, అదే శ్రీమద్ భాగవతంలో ఉండే స్కందములు అని మన ఆచార్యులు మనకి చెప్తారనమాట. ఓకే గురుగారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురు మన కలియుగానికి ఇచ్చే సూక్తులు ఏమిటంటారు? కలియుగానికి కాదు, యుగ యుగాలకి ఇచ్చిన సూక్తులే భగవద్గీత. భగవద్గీత భగవంతుడు మాట్లాడిన మాటలు లేదా భగవంతుడు పాడిన పాట అని భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, మొబైల్ ఫోన్ ఎలా వాడాలి అని ఒక చిన్న మాన్యువల్ వస్తుంది. అయితే మేము మొన్న మా గురువు గారి యొక్క ప్రవచనాలు వినడానికి మేము ఒక స్పీకర్ మాకు ఎవరో ఇచ్చారు. అయితే ఆ స్పీకర్ ఎలా వాడాలో మాకు తెలియలేకుండింది, కానీ దాని కింద ఉండే మాన్యువల్ చదివితే అప్పుడు అర్థమైంది అనమాట ఎలా ఈ స్పీకర్ ని వాడచ్చు అని. అయితే కీర్తనలు, ప్రవచనాల కోసం యూజ్ చేయడానికి మాకు చాలా ఈజీ అయిపోయింది ఆ ప్రవచనాలు వినడానికి. ఎప్పుడు మాన్యువల్ ని అధ్యయనం చేసినప్పుడు. మానవ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రం ఎలా యూజ్ చేయాలి, ఈ యంత్రం ఏది నొక్కితే ఏమవుతుంది, ఏది నొక్కితే ఎలా పాడైపోతుంది, దీన్ని ఎప్పుడు సర్వీసింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పిందే భగవద్గీత. కాబట్టి ఎప్పుడు అయినా మనిషికి ఏ కన్ఫ్యూజన్ లేనా జీవితంలో ఉన్నాడు, అసలు జీవితంలో పర్పస్ కోల్పోతున్నాము, ఒక యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఏదైనా అవ్వండి, కమ్ వాట్ మే బి ద ప్రాబ్లం, దాటన్నిటికీ సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే భగవద్గీతలో ఉన్నాయి. మీరు అన్నారు కదా కలియుగానికి సూక్తులు, కలియుగానికి కాదు యుగ యుగానికి సూక్తులు ఒకటే, అదే భగవద్గీత. అందుకే శంకరాచార్యులు ఒక మాట అంటారు, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దైవ దేవకీ పుత్రస్య అని ఆయన చెప్తారు. ఒక్కటే శాస్త్రం మనకి సరిపోతుంది అధ్యయనం చేస్తే, దేవకీ పుత్రస్య గీతము అని అంటారు. దేవకీ పుత్రుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు పాడిన పాట భగవద్గీత. కాబట్టి అటువంటి గీతని ప్రతి ఒక్క సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కానీ అధ్యయనం చేశారు అని అంటే మన ధర్మం పట్ల, మన వీటి పట్ల పూర్తి క్లారిటీ అనేది మనకి లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ సూక్తులు 700 శ్లోకాలు ఎంత సింపుల్ గా ధర్మాన్ని మొత్తం కూడా చక్కగా సారభూతంగా చేసి మనకు అందించారనమాట. ఆవు యొక్క సారము ఆవు పాలల్లో ఉంది. అందుకే కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అర్జునుడు ఒక గోవు వత్సంగా ఉంటే కృష్ణుడు పాలని పితికేవాడిలా సకల శాస్త్రం యొక్క సారము శక్తివంతమైన పాలు లాంటి భగవద్గీతను పితికి అర్జునుడికి అందించారు అని చెప్తారనమాట. అర్జునుడి ద్వారా లోకాన్ని మొత్తానికి అందించారనమాట. కాబట్టి అటువంటి గీత కృష్ణుడు మానవాళికి అందించిన అద్భుతమైన శక్తి. ఏంటి గీత నేర్పించేది అనంటే మనం ఎవరం, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, మనం భగవంతుని ఎలా చేరుకోవాలి, ఈ 5 సీక్రెట్స్ కానీ తెలుసుకున్నాం అనుకోండి ఇంకా జీవితంలో తెలుసుకోవాల్సింది ఇంకేం ఉండదు. అవును, చాలా మంది అనుకుంటారు అసలు మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మనం భగవద్గీత అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే మనం గీత అధ్యయనం చేస్తామో, ఎప్పుడైతే
గీతలో ఉండే శ్రీ సూక్తులను మనం వింటామో దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మన లైఫ్ కి ఒక కంప్లీట్ మీనింగ్ అండ్ పర్పస్ అనేది లభిస్తుంది. ఓకే ఓకే గురుగారు, అలాగే ఏంటంటే మనం కలియుగంలో చూసుకున్నట్లయితే అంటే నాట్ ఓన్లీ కలియుగం బట్ ఏంటంటే కామం, అసలు కామం అంటే ఏంటి, దానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూక్తులు ఏం చెప్పారు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప మిత్యేహ ఇహ వైరినాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. మనకి పెద్ద శత్రువులు రెండట ఈ ప్రపంచంలో. ఏంటో తెలుసా అండి? చెప్పండి. పాకిస్తాన్ ఇంకా చైనా కాదు. కామయేష క్రోధయేష, కామము క్రోధము ఇవి ముఖ్యమైన శత్రువులు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎవరో ఎక్స్టర్నల్ శత్రువులు అవసరం లేదండి మన జీవితాన్ని నాశనం చేయడానికి. అన్నిటికంటే పెద్ద శత్రువులు మనకొచ్చే కోపమే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి నీతి పద్యాలు. అదేదో తెలుగులో మార్క్స్ రావడానికి వేసి మనం రాసేస్తూ ఉంటాం, కానీ జీవితంలో పెద్దగయ్యాక తెలుస్తుంది దీని యొక్క విలువ ఏంటి. ఒక్క క్షణపాటి కోపం చేత కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. క్షణపాటి కోపం చేత అనరాని మాటలు అంటూ ఉంటాం, వేరే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ కృష్ణుడు భగవద్గీతలో చాలా క్లియర్ గా రెండు విషయాల గురించి చెప్తారు. కామం, క్రోధం. క్రోధం అంటే కోపం, కామము అని అంటే అక్కర్లేని కోరిక, అనవసరమైన కోరికలు. వాట్ వి నీడ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాట్ వి వాంట్. మనకి చెప్తారు గాడ్ హ్యాస్ మేడ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్స్ బట్ నాట్ ఈవెన్ వన్ మ్యాన్స్ వాంట్స్ అని అంటే. భగవంతుడు ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఈ ప్రపంచంలోకి ఇచ్చారు, కానీ ఒక్క వ్యక్తి స్వార్థంకి ఎంత ఇచ్చినా సరే సరిపోదు కదండి. కాబట్టి కామం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మనల్ని క్రోధం వైపు నడిపిస్తుంది అని అంటే, ధ్యాయతో విషయాన్ పుంసాం సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామక్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చారండి. ఏంటో తెలుసా? ఫస్ట్ ధ్యాయతో విషయాన్ పుంసాం. ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అంటే, అక్కర్లేని విషయాలు చూసినప్పుడు, అక్కర్లేని మాటలు విన్నప్పుడు, అక్కర్లేని విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు, అక్కర్లేని అనుభవాలు పొందినప్పుడు ఇవేం చేస్తాయి అంటే, ఇప్పుడు మన మనసు మీరు చూడండి, రోజంతా మీరు ఏదైతే చేస్తారో రాత్రిపూట మీకు అవే కళలోకి వస్తాయి. మీకు అనుభవం ఉందా? అవును. మేము ఎప్పుడైనా రోజంతా ప్రవచనాలు చెప్పామంటే రాత్రిపూట పడుకొని శ్రీమద్ భాగవతం మొట్టమొదటి అధ్యాయంలో మా పక్కన ఉండే వాళ్ళు అంటారు, రే రాత్రైనా ప్రవచనాలు ఆపండి, మీరు రాత్రి కూడా ప్రవచనాలు ఇస్తున్నారు ప్రభుజీ అని చెప్తారన్నమాట. రోజంతా ఏదైతే మనం ఏ విధంగా అయితే ఉన్నామో అదే మనకి రాత్రిపూట కళలోకి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం దానిపైన ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి. అదే మనకి ఇంప్రెషన్ గా మారుతుంది, అదే మనం చెయ్యాలి అని అనుకుంటాం. అందుకే కృష్ణుడు చెప్పాడు, ధ్యాయతో విషయాం పుంసాన్. దేని నువ్వు చూస్తున్నావో దాని పట్టి ధ్యాయతే విషయాం పుంసాం సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః. ఇప్పుడు ఒక వస్తువుని చూసాం, అందుకే యాడ్స్ చూడండి మీరు ఎలా ఉంటాయో, చాలా ఎక్స్ట్రావగెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే జనాల్ని క్యాప్చర్ చేయాలి, ఇది నాకు ఎలాగైనా కావాలి అని అనిపించేటట్టుగా ఉంటాయి యాడ్స్. అది చూసి 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 మనకు ఒక కోరిక కలుగుతుంది. కోరిక కలిగింది, అది నెరవేరింది అని అంటే దాంతో అపరిమితమైన బాండేజ్ ఏర్పడుతుంది అనమాట, మోహం ఏర్పడుతుంది. కానీ కోరిక తీరలేదు అని అనుకోండి, అది క్రోధంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అమ్మా నాకు ఆ టీవీలో చూపించే చాక్లెట్ కావాలి. అమ్మంటుందో, రే చాక్లెట్ తినకూడదురా, అది మంచిది కాదు. ఒక వస్తువు తీసి డామ్ అని కింద తెస్తారు, నాకు చాక్లెట్ కొనిచ్చట్లేదు మా అమ్మగా అట్టిగా ఏడుస్తూ ఉంటారు. చూసారా? కోపం. ఫస్ట్ చూశాడు, కామం కలిగించింది, ఆ కోరిక తీరలేదు, కోపం వచ్చింది. కోపం వచ్చాక ఏమైంది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప మిత్యేహ ఇహ వైరినాం. వీటి వల్ల ఏం చేస్తుంది? బుద్ధి భ్రంశం అయిపోతుంది. ఇప్పుడు చూసా, మొన్న మేము ఒక రీల్ పంపించారనమాట. ఒక వాళ్ళ మదర్ ఫోన్ చేతిలోంచి తీసేసుకుంది అని చెప్పి ఇల్లంతా ఇరగొట్టేసాడు పిల్లవాడు. ఒక చిన్న బాబు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసేసాడు. కాబట్టి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని, బుద్ధి పని చేయకుండా ఉండిపోతుంది అనమాట. దీని అన్నిటికీ కారణం ఏంటి? చెడు దృశ్యాలు వినటం, చెడు దృశ్యాలు చూడటం, చెడు దృశ్యాలు మాట్లాడటం. ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో ఒక ప్రిన్సిపల్ చెప్తారు, గుడ్ ఇన్ గుడ్ అవుట్ అంటారు. మనం ఏదైతే లోపలికి వస్తుందో అదే బయటకు వెళ్తాం.
కాబట్టి మనం కానీ మంచి విషయాలు మనం వినగలిగితే, మంచి వ్యక్తులతో మనం ఉండగలిగితే, మంచి పదార్థములను స్వీకరించగలిగితే, మంచి విషయాలను మనం చూడగలిగితే, మంచి విషయాలు మాట్లాడగలిగితే, మనం ఎంత సెన్సెస్ కి, మన మనసుకి, మన ఇంద్రియాలకి మంచి విషయాలు అలవాటు చేస్తే ఆ మంచియే మనం చేస్తాము. ఓకే గురువు గారు, కామం క్రోధం ఇవి రెండు ఎలా వస్తాయి అని చెప్పేసి మాకు తెలియజేశారు. అలాగే కామాన్ని క్రోధాన్ని ఈ రెండింటిని కంట్రోల్ చేయడం ఎలా అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. మనకి అంటే చాలా మంది ఏంటంటే కోపాన్ని అంత కంట్రోల్ చేసుకోలేరు. కొంతమందికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, చిన్నదానికైనా పెద్దదానికైనా కానీ. సో ఏదైనా వస్తువుని ఇసిరి కొట్టేసేయాలి, చాలా స్పీడ్గా కోపం వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని కంట్రోల్ చేయడం ఎలా అంటారు? మనకి కోపం వచ్చినప్పుడు విచక్షణతో ఉండాలి. ఓకే, ఒక నిమిషం మన మనస్సుని కానీ కోపం వచ్చినప్పుడు మనం మనసు చెప్పే మాటలు కానీ అన్నాము అని అంటే ఇంకా దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. ఇప్పుడు ఒక గ్లాస్ వాజ్ ఉందనుకోండి, దాన్ని కింద పడి ఇరగొట్టేసాం అనుకోండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ జోడించాలంటే అవుతుందా అండి? ఒకసారి కింద పడిపోయిన వస్తువు నేలపాలు అయిపోయినట్టే. కాబట్టి ఒక్క నిమిషం మనకి విచక్షణ కావాలి. ఈ విచక్షణ చాలా మంది ఏమంటారు తెలుసా, ప్రభుజీ ఇవన్నీ మంచి తెలుసు, మాకు అనకూడదని తెలుసు, కానీ ఆ సమయంలో పని చేయదు. ఆ సమయంలో పని చేయదు, కానీ అనకూడదని అలా పని చెయ్యాలి ఆ సమయంలో. అంటే మనకి ఆధ్యాత్మిక సాధన అనేది అవసరం. జీవితంలో ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక సాధన, భగవన్నామ స్మరణ కానీ, భాగవత శ్రవణ కానీ, ఆలయ సేవ, గోసేవ ఇవన్నీ చేసినప్పుడు మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనసు మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మనం మనసుని శాసించగలం. ఒరే ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి, ఈ సమయంలో ఇది నీకు తప్పు. లేకపోతే మనసుని కంట్రోల్లో పెట్టకపోయినా అనుకోండి, ఇప్పుడు పిల్లలకి మనం విచ్చలవిడితనం ఇచ్చేసారనుకోండి, వాడు ఎంత దూరం వెళ్తానంటే నువ్వు చెప్పిన మాటలు వినరు మళ్ళీ. అలా మన మనసు కూడా మన పిల్లలు లాంటిదే అండి. ఇప్పుడు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు పేరెంట్స్, తెలిసిన మీకు, ఇలా చెయ్యాలి నాన్న, ఇలా చెయ్యకూడదు. నీకు బాత్రూమ్ ఒకళ్ళు చెప్తున్నారనమాట, ప్రభుజీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. బాత్రూమ్ వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి చెప్పాలి, నాకు బాత్రూమ్ వస్తుంది అని అంటే నేను బాత్రూమ్ కి తీసుకెళ్తా. లేకపోతే పిల్లవాడు ఎక్కడైనా పోయొచ్చు కదా. అవును. కాబట్టి ఇవన్నీ మనం పిల్లలకి ఎలా అయితే నేర్పిస్తామో అలా మనసుకి కూడా నేర్పించాలి. మనసుకి నేర్పించాలి అంటే ఫస్ట్ మనకి మనసు మన మాట వినే స్థితిలోకి రావాలి. ఆ రావటమే ఈ ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన చేయటం వల్ల మనసు మనం చెప్పే మాటలు వినడానికి రెడీ అవుతుంది. అప్పుడు మనసుకి మంచి విషయాలు చెప్పి నేర్పించి వాటిని సక్రమమైన ప్రదేశంలో, ఒక సక్రమమైన దారిలో మనం పెట్టగలుగుతాం అన్నమాట. అందుకే ఆధ్యాత్మిక సాధన, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది మనకి చాలా ముఖ్యం. కలియుగంలో ఏంటి స్పిరిచువల్ ప్రాక్టీస్, ఎలా చేయాలి ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది చాలా మందికి డౌట్ గా ఉంటుంది. అది మన శాస్త్రమే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మెడిసిన్ అనేది ఉంటుంది. మీరు చూడండి, మీకు ఏమొచ్చింది, తలనొప్పి వచ్చిందండి, సరే ఈ డోలో 650 వేసుకో. కడుపు నొప్పి వచ్చిందండి, అయితే డోలో 650 వేసుకో. కాలు నొప్పి వచ్చిందండి, డోలో 650 వేసుకో. వాంతులు వస్తున్నాయండి, డోలో 650. ఈ డాక్టర్లు ఏం తేడా ఉన్నట్టుంది, అన్నిటికీ ఒకటే అని అంటుంది. కానీ మన శాస్త్రం అందుకే ఒక్కొక్క యుగంలో ఉండే ప్రాబ్లమ్ ని అనలైజ్ చేసి, డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇచ్చింది అన్నమాట. ఏంటి కలియుగానికి మెడిసిన్? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారనమాట. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మెడిసిన్. కృతయుగం అని అంటే సత్యయుగంలో మెడిసిన్ ఏంటి అంటే భగవంతుడి పట్ల ధ్యానం చేయటం అన్నమాట. త్రేతాయాం యజతో మకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయటం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయటం. కలో తత్ హరికీర్తనం, కలియుగంలో భగవన్నామ స్మరణ చెయ్యటము. అందుకే మనం మీరు చూసారనుకోండి, హరే కృష్ణ భక్తులు ఎక్కడున్నా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామస్మరణ చేస్తూ, మీరు అందరు డివోటీస్ చేతిలో బీట్ బ్యాగ్స్ ఉంటుంటాయి, బీట్ బ్యాగ్స్ లో మాల జపం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి నిరంతరము హరినామ సంకీర్తన, నామస్మరణ చేయటమే ఈ కలియుగంలో ఆధ్యాత్మిక సాధన. మీరు చెప్పారు గురువు గారు, ఇప్పుడు మనసు అని చెప్పేసి, అసలు మనసు అంటే ఏంటి? మనకి మనస్సు, బుద్ధి, అహంకారము అని 3 ఉంటాయి. అయితే మనకి మనము చూసే ఈ శరీరాన్ని స్థూల శరీరము అని అంటారు. దాని లోపల సూక్ష్మ శరీరము అని ఇంకొకటి ఉంటుంది. దాని లోపల కారణ శరీరము అని ఉంటుంది, అదే ఆత్మ అని అంటాం. అయితే మనము కనిపించే ఈ శరీరం కాదండి. ఈ శరీరం అనుకోండి, ఎవరైనా చనిపోయాక మనం అక్కడే ఉన్నాం కదా, కానీ వెళ్ళిపోయారండి అని అంటాం. వెళ్ళిపోయాడేంటి, అక్కడ కనిపిస్తున్నాడు కదా అని అన్నారు అనుకోండి, ఆహా
ఈయన ఉన్నాడు కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు? ఆత్మ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉమ్. అంతేనా? అంతే. మావా ఎవరైనా అన్నారనుకోండి, మీరు మా తండ్రి గారు పోయారండి. ఎక్కడికి పోయారండి? మీ ముందు కనిపిస్తున్నారు కదా అంటే, ఈయన కాదండి. ఎవరు పోయారు? ఆత్మ. అంటే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, ఆత్మస్వరూపం. ఓకే. ఆత్మ డ్రెస్ ఎలా అయితే మనం చేంజ్ చేస్తామో, ఇప్పుడు ఈ కుర్తా చినిగిపోయింది అనుకోండి, ఉమ్. కొత్త కుర్తా వేసుకుంటాం. అవును. అలా ఆత్మ ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. ఓకే. వాసాంసి జీర్ణాని యథా విహాయ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎలా అయితే చినిగిపోయిన వస్త్రాన్ని మారుస్తామో, ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఉమ్. అయితే ఆత్మ శరీరం లోపల సూక్ష్మ శరీరం, అందులో మన బుద్ధి అహంకారములు అనేవి ఉంటాయి. ఓకే. ఇవి ఏం చేస్తాయి అని అంటే, చిప్ తెలుసు కదండి, చెప్పు. చిప్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ Store చేస్తుంది. చేస్తుంది. అలా ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఈ జన్మలో మనం చేసిన కర్మాలు అన్ని కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి మనసు. అన్నమాట. అప్పుడు ఈ చిప్ ని పట్టుకొని ఈ ఆత్మ నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది అనమాట. ఓకే. అప్పుడు మనకి అందుకే కొంతమందికి పూర్వజన్మ వాసనలు అని అంటారు. విన్నారా మీరు అవును. ఎప్పుడైనా? పూర్వజన్మ సుకృతం వల్ల వీడు ఇలా తయారయ్యాడు అని అంటారు. అవునవును. వీడికి చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదండి, మేము ఎప్పుడు నేర్పించలేదండి, కానీ వీడికి డోలు కొట్టడం అంటే ఇష్టం అండి అని మీరు ఎప్పుడైనా విన్నారా? వీడు చిన్నప్పటి నుంచి తెలియదండి, కానీ వీడు చిన్నప్పటి మధ్యలో నుంచి వచ్చింది అలా ఇలా అని అలవాట్లు వచ్చేస్తుంటాయండి అని. ఇవన్నీ పూర్వజన్మ వాసనలు ఉంటాయి. ఓకే. అయితే మనకి మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే, ఈ చిప్ని ప్యూరిఫై, ఈ చిప్లో ఉండే రాంగ్ ఇంప్రెషన్స్, మనం చేసిన పూర్వజన్మ రాంగ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసుకోవటం. ఓకే. అదే దీన్ని అజ్ఞానము అని అంటారు. మనము సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ పైన ఒక బ్లాక్ కవరింగ్ అనేది ఉందన్నమాట. దాన్ని అజ్ఞానం అంటారు. అయితే ఈ శరీరంతో మనం ఏం చేయాలి అని అంటే, మనం చేసే ఆధ్యాత్మిక సాధనతో ఈ అజ్ఞానాన్ని మొత్తం చక్కగా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసినప్పుడు లోపల సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ అనుభూతి అనేది మనకు కలుగుతుంది. ఆత్మ యొక్క స్వరూపం భగవంతుడి యొక్క సేవ చేయటం. కాబట్టి ఆ తత్వములన్నీ తెలుసుకొని మనం భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. కాబట్టి ఎంత మురికైనా ఉండండి, ప్రయత్నిస్తూ ఉంటే పోతూ ఉంటుంది. కానీ ప్రయత్నం ప్రారంభం చేయాలి కనీసం. అందుకే ఈ మానవ జన్మ దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. అత్యంత దుర్లభమైనది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ యొక్క ప్రయోజనం మన హృదయం యొక్క శుద్ధి చేసుకొని భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడిని ఆశ్రయించటం, భగవద్భక్తుల యొక్క సేవ చేసుకోవటం, ఇది జీవితం యొక్క ప్రయోజనం. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఇప్పుడు మనసు ఆత్మ అని చెప్పేసి. అసలు మనసుకి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ రెండింటికి మధ్య ఆత్మకి సంబంధం భగవంతుడితో మాత్రమే. ఓకే. భగవంతుడికి ఆత్మకి మాత్రమే సంబంధం. కానీ ఈ ఆత్మ ఒక శరీరంలో ఉండటం చేత ఈ మనస్సు, మనం ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఒక చక్కటి చిలుకని ఒక కేజ్ లో పెట్టింది అనమాట. దేంట్లో? ఒక చిన్న కేజ్ లో పెట్టి రోజు వచ్చి కేజ్ కి మంచి పెయింట్ వేస్తుంది. రోజు ఒక చిన్న గజ్జల్ లాంటివి తెచ్చి కేజీకి కడుతూ ఉంటుంది. తర్వాత రోజు వచ్చి కేజీని సాఫ్ చేస్తూ ఉంటది. రోజు మంచిగా ఎక్కడ మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ దొరికినా సరే అవి తీసుకొచ్చి మంచిగా పెయింట్లు వేస్తూ కేజీకి అలంకరణ చేస్తూ ఉంటది. కానీ లోపల ఉండే చిలుకకి ఏం పెట్టదు తిండి. ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. అది పర్పస్ అసలు కేజీలో చిలుక పెట్టడానికి? కేజీలో చిలుక పెట్టింది చిలుకని చూసుకోవడానికా, కేజీని చూసుకోవడానికా? చిలుకని చూసుకోవడానికి కదా. కేజీ కొద్దిగా పాడైపోయినా సరే చిలుక బాగుంటే సరిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? రోజు ఈ శరీరానికి కావాల్సినవన్నీ అలంకరణలు చేసి వీటికి కావాల్సినవన్నీ రుద్ది వీటికి కావాల్సినవన్నీ పెడుతున్నాం. కానీ లోపల ఉండే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని మాత్రం మర్చిపోతున్నాం. కాబట్టి మనం ఏదైతే భగవత్ సంబంధమైన విషయములు వింటామో, ఏదైతే మీరు ఈ దర్శనం అనే ఈ ఛానల్ వల్ల మనం ఏం చేస్తున్నాము అంటే మంచి ఆధ్యాత్మిక విశేషం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అంటే భగవంతుడి గురించి తెలుసుకునే విషయాలు మాత్రమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక విశేషాలన్నీ తెలుసుకుంటూ చక్కగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ గీతా భాగవత రామాయణాదులు వింటూ సాధువుల యొక్క సాంగత్యం చేస్తూ భగవద్భక్తుల యొక్క సేవ చేస్తూ ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మనకి ఆ చిలుకకి పెడుతున్న వాళ్ళం అవుతాం.
ఓకే. కాబట్టి చిలక ముఖ్యమా కేజీ ముఖ్యమా అంటే చిలకే ముఖ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం, కేజీని చూసుకుంటున్నాం, చిలకని మర్చిపోతున్నాం. ఈ శరీరాన్ని పోషిస్తున్నాం కానీ ఆత్మని మర్చిపోతున్నాం. కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్నారో కృష్ణుడి గురించి తెలియజేయటము అనేది ఆత్మకి ఆహారాన్ని ఇస్తున్నట్టు అన్నమాట. ఇలా కానీ మనం రెగ్యులర్ గా ఈ అలవాటు కానీ మనం చేసుకోగలిగితే భగవంతుడి గురించి వినటము అనే అలవాటు మన ఆత్మ పోషణ జరుగుతుంది అన్నమాట. అందుకే సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. ఆ ఆత్మశాంతి అని అంటూ ఉంటాం కదా, అది ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే. అది విశేషం. గురువు గారు, చాలా మంది అనుకుంటారు, అరే నాకే ఎందుకురా బాబు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఎంత కష్టపడ్డా కానీ నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది అలా ఆలోచిస్తూ అలానే ఉండిపోతారు. కొంతమంది ఏంటంటే మేబీ మీరు ఇందాక చెప్పారు కర్మఫలం అని చెప్పేసి, పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి, నేను ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉండొచ్చు, అందుకే నాకు ఈ జన్మలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వారికి మీరు చెప్పే బోధన సుసమీక్షమానౌ భుంజానమేవాత్మ కృతం విపాకం హృద్వాక్యవపువిర్ వదనం నమస్తే జీవేతయో భుక్తి ఏషే దయాభక్ అని భాగవతం మనకి ఉపదేశం చేస్తుంది. ఏ కష్టం వచ్చినా సరే నేను చేసుకున్న పూర్వజన్మ కర్మల వల్లనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకోవటం అత్యంత శ్రేష్టమైన నిజమైన ఆలోచన. అదే ఇప్పుడు ఎందుకు వస్తుందని కష్టం మనకి, ఏం చేయకుండా ఎందుకు వస్తుంది, ఇప్పుడు చేయలేదేమో ఎప్పుడో చేసావు, దాన్ని ఇప్పుడు అనుభవించటంతో పోతుంది. మనం ఏమంటామండి, ఎవరైనా కష్టాలు పడుతుంటే అయ్యో పాపం, అయ్యో పాపం అని, ఓ పాపం పోతుంది, అయ్యో వాడి పాపం పోతుంది, అంతే కదండి. పాపం కాబట్టి కష్టం వచ్చింది. లేదా ఎవరైనా కష్టాలు పడితే అయ్యో సుఖం అంటామా మనం, అయ్యో పుణ్యం అంటామా, అయ్యో పాపం. ఎందుకంటే అయ్యో పాపం అని అంటంలో మనం చేసుకున్న పాపాలన్నీ కూడా కష్టాలు అనుభవించటంలోనే పోతాయి. కానీ భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తారు జీవితంలో అని ఒక విషయం ఆలోచించుకోవాలి. నీకు కష్టం అనిపిస్తుంది కానీ అది నిజంగా కష్టమా మంచిదా మనకి ఎరుక కాదు, భగవంతుడికే ఎరుక. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు సపోజ్ టీవీ చూస్తామన్నారు అనుకోండి, మీకు చిన్నప్పుడు గుర్తుండేది, మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు టీవీ కనెక్షన్ ని బీకేసి బయటపడేస్తారు అన్నమాట. అప్పుడు మాకందరికి, నాకు మా తమ్ముడికి అనిపించు, అయ్యో టీవీ కనెక్షన్ బీకేశారు అని. కానీ అది మంచిదా చెడుదా? మంచి. అవునా కదా? మనకి ఎలా అయితే చిన్న పిల్లలుగా నాకు కష్టం వచ్చింది వీడు మంచి చేయలేదు అని మనకు అనిపించినా తల్లిదండ్రులకి తెలుసు ఇది వీడికి ఈ సమయంలో ఇలా చేయటమే మంచిది అని. అర్థమైందా? అలానే భగవంతుడు మన జీవితంలో మనకి కష్టం అనిపించేది ఏదైనా ఇచ్చినా సరే భగవంతుడు మన ఒక లాంగ్ వేలో హీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ అస్. మనం ఒక టైటానిక్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఫ్యామిలీ అట, ఫార్మర్స్ పాపం వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ పెట్టి టైటానిక్ లో వాళ్ళు వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు. అయితే వాళ్ళ చిన్న పిల్లవాడికి ఒక కుక్క వచ్చి కరవటం చేత వాళ్ళు క్యాన్సిల్ అవ్వాల్సింది ట్రిప్ కి. క్యాన్సిల్ అయిపోయేసరికి వాడు ఎంత బాధపడ్డాడట, అసలు దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా పంపించలేదు టైటానిక్ లో, అయ్యో నేను జీవితంలో పెట్టిన డబ్బులన్నీ పోయాయి అని. 2 రోజుల తర్వాత ఎప్పుడైతే టైటానిక్ మునిగిపోయింది అని తెలిసిందో అప్పుడు వాడి యొక్క ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఎక్కడుంది ఆ కుక్క, దాని కాలు మొక్కుతాను, వాటి వల్ల మనం వెళ్ళలేకపోయాం, ఇప్పుడు ఉంటే మునిగిపోయే వాళ్ళము, ఇక్కడ ఉండే కాబట్టి బతికిపోయాము అని. కాబట్టి ఏది మంచి ఏది చెడు భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుడిని ఆశ్రయించటమే జీవితం యొక్క పరమార్థం. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి మనకి ఎప్పుడూ మనం శ్రీకృష్ణుని చూసినా కానీ త్రిభంగ రూపంలోనే ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా? త్రిభంగ స్వరూపము అనేది ఎంతో సుందరం. కృష్ణుడు చూసారనుకోండి మీరు ఇలా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చూడండి, ఒక స్ట్రెయిట్ వస్తువు తీసుకొని మనం ఒక హోల్లో పెట్టేసాం అనుకోండి, ఇలా తీసేసరికి మళ్ళీ వెనకాలకు వచ్చేస్తుంది, స్ట్రెయిట్ గా వచ్చేస్తుంది. కానీ ఏదైనా వంకరగా ఉన్న వస్తువుని పెట్టేసాం అనుకోండి, తీయటం చాలా కష్టం. కృష్ణుడు ఒక్కసారి మన హృదయంలోకి వెళ్ళాడు అని అంటే ఇంకా వాడిని బయటికి తీయటం కష్టం అనమాట. ఎందుకంటే అంత వంకరగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వరూపం. ఎప్పుడు కూడా తన భక్తుల హృదయాల నుంచి బయటికి రాకూడదు అని ఆయన తీసుకున్న మాస్టర్ ప్లాన్ అనమాట, ఇలా వంకరగా నిల్చోని. ఇప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడైనా తలలు గ్రిల్లల్లో పెట్టేస్తారు, తెలుసు కదా మీకు, అప్పుడు వాడిని తీయటం అనేది అసాధ్యం అనమాట. అలా కృష్ణుడు కూడా వంకరగా నించొని మన హృదయంలోకి తన లీల ద్వారా ప్రవేశించి
బయటికి రావటం అనేది ఇంకా అసాధ్యం. ఒక్కసారి కృష్ణుని పట్టుకున్నాము అంటే ఆయన ఇంకా విడిచిపెట్టాడు మనకి. ఓకే 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 గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నో విషయాలు, తెలియని రహస్యాలు, ఆయన గురించి మనకి ఎంత విన్నా ఎంత చెప్పినా చాలా తక్కువ, కానీ మీరు ఆయన గురించి మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు. హరే కృష్ణ.